జ్ఞానవంతులకు జ్ఞానానికి ఆది నుండి నేటి వరకు ఎంతో గొప్ప విలువ ఉంది. నాటి నుండి నేటి వరకు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనిషి ఎంత దూరమైన వెళ్తున్నాడు, ఏదైనా చేయడానికి, ఏమైనా ఇవ్వటానికి వెనకాడని వాడుగా ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో ఒక మనిషి దేనికైనా ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు అని అంటే అలా ఖర్చు పెట్టే అంశాల్లో ఒకటి ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనిషి చాలానే ఖర్చు పెడుతున్నాడు. నిజానికి బైబిల్ను మనం పరిశీలిస్తే బైబిల్ కూడా జ్ఞానాన్ని సంపాదించుకోమని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఏదైనా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోమని బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తుంది, ఆ రీతిగా మనకు బోధిస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అనే మాట ఇక్కడ రాయబడింది. సో ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి, లేదా జ్ఞానాన్ని వెంటాడేటువంటి వారుగా ఉండాలి. జ్ఞానాన్ని వారి జీవితంలో పొందుకోవటానికి, కలిగి ఉండటానికి, ఏదైనా ఏమైనా చేయడానికి వెనకాడని వారుగా ఉండాలి. ప్రత్యేకించి జ్ఞానం అనే దాని గురించి బైబిల్ రకరకాలైన విషయాలు మాట్లాడుతుంది. అపోస్తులైన యాకోబు తన పత్రికలో రకరకాల జ్ఞానాల గురించి చర్చించాడు. భూ సంబంధమైన జ్ఞానమని, పరసంబంధమైన జ్ఞానమని, లేదా పైనుండి వచ్చే జ్ఞానమని, దెయ్యముల జ్ఞానమని, ఇలా రకరకాల పేర్లు ఆయన పెట్టాడు. లేదా లోకానికి ఉన్నటువంటి జ్ఞానం గురించి అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో మాట్లాడాడు. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో లోకము తనకున్నటువంటి జ్ఞానం అంతటి చేత దేవుణ్ణి తెలుసుకోలేదు అని మాట్లాడడాన్ని మనం చూడవచ్చు. ఈ సందేశంలో నేను మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, నేను మాట్లాడుతుంది దెయ్యాల జ్ఞానమో, లోక సంబంధమైన జ్ఞానమో, భూ సంబంధమైన జ్ఞానమో కాదు. నేను మాట్లాడుతున్నది దైవిక సంబంధమైన జ్ఞానం గురించి. దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం లేదా పరసంబంధమైన జ్ఞానం, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం వెంటాడాలి. ఈ జ్ఞానాన్ని పొందుకోవటానికి మనం ప్రయాసపడాలి. ఎందుకో తెలుసా? ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుకోగలిగే వారుగా ఉంటారో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నవారుగా ఉంటారో, వారు దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి అవగాహన కలిగిన వారుగా ఉంటారు. దేవుని ఎదుట ప్రవర్తించే విషయాన్ని గురించి దేవుడు వారికి ఈ జ్ఞానం ఇవ్వటం ద్వారా నేర్పుతాడు. ఇంకో రకంగా చెప్పాలంటే, ఈ జ్ఞానము ఆ వ్యక్తులు కలిగి ఉండటం ద్వారా వాళ్ళల్లో ఈ 3 లక్షణాలు కొట్టొచ్చినట్టుగా మనకు కనబడతాయి. ఎవరైతే దైవిక జ్ఞానాన్ని కలిగిన వారుగా ఉంటారో వారు దీనులుగా ఉంటారు. నిజంగా జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇదే. నిజంగా జ్ఞానిగా ఉన్నవాడు తనకేమీ తెలియదు అంటాడు. కొన్ని జ్ఞానయుక్తమైనటువంటి మాటలు చెప్పి లోకాన్ని అబ్బురపరిచే అనేకమైన విషయాలు కనుగొని, నేను కనుగొన్న విషయాలను బట్టి, నేను చెప్పిన మాటలను బట్టి నేనేమంత గొప్ప జ్ఞానిని కాదు అని ఆ చెప్పినటువంటి వ్యక్తి, కనుగొన్న వ్యక్తి భావించేవాడుగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, సముద్రంలో ఉన్నటువంటి నీరంతట్లో ఒక నీటి బొట్టే నేను చేసింది అని తన గురించి తాను చెప్పుకుంటాడు. సముద్రం యొద్ద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో వాటిల్లో 1-2 ఇసుక రేణువులు నేను సంపాదించుకున్నాను అని చెప్పుకుంటాడు. నిజానికి ఒక జ్ఞాని వ్యవహారం ఎలా ఉంటుందంటే, తాను తెలుసుకున్నంత కొలది తెలుసుకుంటూనే ఉంటాడు. జీవితకాలం నేర్చుకునేవాడుగా ఉంటాడు. నేర్చుకోవటంలో అలసిపోడు. నాకంతా వచ్చు అనేటువంటి భ్రమలో నిజమైన జ్ఞాని ఎన్నడూ ఉండడు. ఇదే దీనత్వం. మనకి లోకంలో ఒక సామెత ఉంటుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారు. ఎందుకంటే జ్ఞానంతో నిండిన వాడికి, జ్ఞానాన్ని తెలుసుకున్న వాడికి, జ్ఞానము కలిగి ఉన్నవాడికి తను ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాడు
తనకంతా తెలుసు అనేటువంటి భావంలోకి వచ్చేస్తాడు. సో ఎవరైతే దైవిక జ్ఞానాన్ని పొందుకుంటారో ఈ దైవిక జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి దీనత్వంలోనికి నడిపించబడతాడు, దీనుడుగా మార్చబడేవాడుగా ఉంటాడు. రెండవది, దైవిక జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి గౌరవించబడేవాడుగా ఉంటాడు, గౌరవాన్ని పొందుకునేవాడుగా ఉంటాడు, గౌరవాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు, నేర్చుకుంటాడు. గౌరవించడం అంటే ఏంటో, దాని యొక్క విలువేంటో తాను తెలుసుకోగలిగేవాడుగా ఉంటాడు. దైవిక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఇతరులకు సేవ చేసేవాడుగా ఉంటాడు. ఈ 3 లక్షణాలు దైవిక జ్ఞానము కలిగిన వ్యక్తిలో ఉంటాయి. జ్ఞానం ఎంత విలువైందంటే జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేయండి. లోకము విలువైనవి అని ఎంచే కొన్ని అంశాల్లో ఈ 2 అంశాలు ఉంటాయి. ముఖ్యంగా యవనస్తులు ఈ 2 అంశాల కోసం ప్రాకులాడతారు. ఉన్న కాలంలో ఉన్న పిల్లలు కండలు తిరిగే దేహం కావాలని కోరుకుంటారు, బాగా ఒళ్ళు పెంచాలి, బాడీ బిల్డింగ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి అని కోరుకుంటారు. ఎందుకంటే బలంగా ఉంటే, కండబలం ఉంటే ఆ బలంతో ఏమైనా సాధించవచ్చు అనేది వారి భావం. రెండవది, ఇంకొంతమందికి ఉండే భావం ఏంటంటే ఇది వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అధికారాన్ని కోరుకునేటువంటి వారుగా ఉంటారు. అధికారము ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేటువంటి భావం వారిది. కానీ ఆలోచిద్దాం, బలము అధికారము ఈ 2 కలిగినటువంటి వ్యక్తి కంటే నిజంగా శ్రేష్ఠుడు ఎవరో తెలుసా? జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఈ మాట నేనంటలేదు, ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను గారు మహాజ్ఞాని అయినటువంటి వ్యక్తి మాట చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు గమనిస్తే, మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాను. అయితే అందులో జ్ఞానము గల ఒక బేదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. వింటున్నారా? ఒక రాజుగారు ఒక పట్టణం మీదకి వచ్చాడనంటే తను ఎందుకు ఆ పట్టణం మీదకి వచ్చాడు అంటే తన బలంతో, తన అధికారంతో ఆ పట్టణాన్ని తన స్వాధీనం చేసుకోవాలనేటువంటి స్వభావంతో వచ్చాడు. అయితే ఆ పట్టణాన్ని కాపాడినటువంటి వ్యక్తి అధికారం గలవాడు కాదు, ఆ పట్టణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి బలము గలవాడు కూడా కాదు. ఆ పట్టణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జ్ఞానం కలిగినవాడు. సో ఇప్పుడు ఏం తేలిందంటే బలము కంటే, అధికారం కంటే జ్ఞానము శ్రేష్టమైంది. ఇప్పుడు ఒక కండబలం కలిగినటువంటి వ్యక్తితో మనం పోరాటం చేస్తున్నప్పటికీ కండబలము కలిగినటువంటి వ్యక్తికి మనోబలం లేకపోతే, జ్ఞానం లేకపోతే, అవతల వ్యక్తికి కండబలం లేకపోయినా గుండె బలం బాగుండి, మనోబలం బాగుండి, తెలివైన రీతిలో ప్రవర్తించడం ద్వారా ఈ కండబలం కలిగిన వ్యక్తిని కూడా మట్టి గరిపించవచ్చు. 2, అధికారం కలిగినటువంటి వ్యక్తి కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే తనకు జ్ఞానం కావాలి. అధికారికి జ్ఞానం లేకపోతే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అధికారము కలిగిన వ్యక్తి మీద పైచేయి సాధించడానికి అవకాశం ఉంది. సో దీన్ని బట్టి ఆలోచన చేస్తే జ్ఞానం కలిగి ఉండటం, జ్ఞానాన్ని బోధించటం ఇది గొప్ప వరమే. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుకునేవారుగా ఉంటారో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని కలిగి ఉండేవారుగా ఉంటారో వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ధన్యుడు అనే మాటని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఆశీర్వదించబడినవాడు, దీవెన పొందినవాడు, లేదా సంతోషంగా ఉండేటువంటి వ్యక్తి అని మనం భావం చెప్పవచ్చు. ఇప్పుడు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి సంతోషంగా ఉండగలిగేవాడు మాత్రమే కాదు, కానీ ఆయన చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలు చూసేటువంటి వాడుగా, చూడగలిగేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకు? ఆయన చేసే ప్రతి పని ఎందుకు సఫలీకృతం అవుతుంది, ఆయన చేసే ప్రతి పనిలో ఎందుకు విజయం దొరుకుతుంది అంటే దైవిక జ్ఞానాన్ని ఆ వ్యక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దైవిక జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి, దైవిక జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి జీవాన్ని సంపాదించుకున్న వాడుగా ఉంటాడని సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం చెప్తుంది.
నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఈ మాట అర్థం చేసుకోండి. ఎవరైతే జ్ఞానాన్ని కనుగొంటారో, ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో, జ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తి, జ్ఞానాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి జీవాన్ని కనుగొనేవాడుగా ఉంటాడు, దేవుని కటాక్షము పొందేటువంటి వాడుగా ఉంటాడు. జ్ఞానం అనేటువంటి ఈ పదము ఫెమినైన్ పదంగా ఉంది, స్త్రీలింగము ఉపయోగించబడినటువంటి పదంగా ఉంది. అందుకే బైబిల్లో కొన్ని సందర్భాల్లో జ్ఞానము స్త్రీకి పోల్చి చెప్పబడింది. ముఖ్యంగా సామెతల గ్రంథంలో ఆ సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను గారు యవనస్తులకు ఆ సామెతలను బోధించే క్రమంలో జ్ఞానాన్ని స్త్రీకి పోల్చి చెప్పాడు. ఆ స్త్రీ యవనస్తులను తన యొద్దకు ఆకర్షించుకునే క్రమంలో చెప్పే మాటలను గురించి ఆయన మాట్లాడాడు. బాగానే ఉంది. ఇప్పుడు జ్ఞానం వల్ల ఉన్న లాభాలు చూసాం మనం. జ్ఞానము కలిగి ఉండటం ద్వారా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో చూసాం. మరి ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఒక వ్యక్తి ఏ విధంగా నిజంగా జ్ఞానవంతుడు కాగలడు? ఈ ప్రశ్న యోబు చాలా కాలం క్రితమే అడిగాడు. సొలొమోను కంటే ముందు జీవించిన వాడు యోబు. యోబు చాలా కాలం క్రితమే అడిగాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో ఒక పెద్ద పారాగ్రాఫే దాని గురించి రాయబడింది. జ్ఞానం ఎక్కడ దొరుకును? రకరకాల స్థలాలను ఆయన అన్వేషిస్తున్నాడు. సముద్రం దగ్గరికి వెళ్తే అది నాలో లేదంటుందంట. ఆయన అన్వేషిస్తున్న ప్రతి స్థలంలో ఎక్కడైనా జ్ఞానం ఉందా అని అన్వేషిస్తే ఎక్కడా జ్ఞానం దొరకట్లేదు. ఈరోజు మనం కూడా ఈ జ్ఞానం కొరకు పరుగులు పెడుతూ ఉన్నాం. కానీ ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ముఖ్యంగా గమనించండి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు మరియు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఈయనే జనములకు జ్ఞానము అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంటున్నటువంటి జ్ఞానము గురించి మీకు అర్థమైతే, దైవిక జ్ఞానాన్ని కలిగి ఉండటం అంటే హై ఐక్యూ కలిగి ఉండటం కాదు, మంచి ఇంటలెక్చువల్గా ఉండటం కాదు, గొప్ప మేధో సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి ఉండటం కాదు. దానికి మించింది ఇది దైవిక జ్ఞానాన్ని కలిగి ఉండటం. దైవిక జ్ఞానాన్ని కలిగి ఉండటం అంటే చక్కని నైతిక గుణగణాలు కలిగి ఉండటం, నీతి కలిగిన జీవితాన్ని కలిగి ఉండటం, దేవుని గూర్చినటువంటి ఆలోచన కలిగి ఉండటం. ఇది నిజంగా దైవిక జ్ఞానం కలిగి ఉండే వ్యక్తి చేసే. దేవుడే జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడని మీతో చెప్పాను. ఆయన దగ్గరే జ్ఞానం ఉంది. జ్ఞానం దొరికే స్థలం ఆయనే. అయితే ఆయన ఈ జ్ఞానము ఎవరికి ఇస్తాడు? జ్ఞానాన్ని గూర్చినటువంటి ఓనమాలు మనం నేర్చుకోవాలంటే, దైవిక జ్ఞానాన్ని గూర్చినటువంటి ఓనమాలు మనం నేర్చుకోవాలంటే మన జీవితంలో ఇది తప్పనిసరి. అది ఏంటా అని ఆలోచిస్తున్నారా? అదే దేవుని యందు భయభక్తులు. పదాలను కూర్చడానికి అక్షరాలు ఎలా అవసరమో, జ్ఞానవంతులు కావడానికి దేవుని భయము అలా అవసరం. అక్షరాలు లేనిదే పదాలు రావు. దేవుని భయము లేనిదే దైవిక జ్ఞానము కలగదు. ఈ జ్ఞానము వెలకట్టలేనిది. ఈ వెలకట్టలేని దైవిక జ్ఞానము మనం కలిగి ఉండాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు నేర్చుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము అని బైబిల్ మనకు బోధిస్తుంది. నిజంగా జ్ఞానవంతులైన వారందరూ కూడా దేవునితో సంబంధం కలిగి ఉండటము ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుకునేటువంటి వారుగా ఉంటారు. నిజంగా జ్ఞానవంతులైన వారుగా ఎవరుంటారో వారు దేవునితో సంబంధం కలిగి ఉండటం ద్వారా ఈ దైవిక జ్ఞానాన్ని పొందుకునేవారుగా ఉంటారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-8 వచనాలు గమనిస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఈ మాటలు మనం గమనిస్తే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి చేసే కొన్ని పనులు ఇక్కడ రాయబడ్డాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి తన స్వబుద్ధిని ఆధారం చేసుకోడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దేవుని యందు పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచేవాడుగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి
దేవుని అధికారానికి తన ప్రవర్తన విషయంలో ఒప్పుకుంటాడు. తన ప్రవర్తన దేవుని ఆధిపత్యము క్రింద జరగాలని కోరుకుంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి నేను జ్ఞానిని కదా అని అనుకోడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి చెడుతనాన్ని విడిచిపెట్టేటువంటి వాడుగా, విసర్జించేవాడుగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ వ్యక్తికి దేవుడు త్రోవలు సరళం చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ వ్యక్తికి దేవుడు ఆరోగ్యాన్ని, సత్తువను అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలం. ఇది అర్థం కావాలి. జ్ఞానానికి మూలం అనగా జ్ఞానానికి ప్రారంభం. అయితే దేవుని యందు భయభక్తులు జ్ఞానానికి ప్రారంభం అంటే మరి ఈ జ్ఞానము పరాకాష్ఠ స్థితిలోకి వెళ్ళాలంటే నేను ఇంకేమన్నా చెయ్యాలా? లేదు. దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలము, జ్ఞానానికి పరాకాష్ఠ. మరో రకంగా చెప్పాలంటే దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి ప్రారంభము మరియు పరాకాష్ఠ కూడా. పరాకాష్ఠ దశలోనికి, అత్యున్నతమైన స్థితిలోనికి నువ్వు జ్ఞానం పొందుకునే విధంగా చేసేది దేవుని యందు భయభక్తులే. ఈ దేవుని యందు భయభక్తులు కలిగి మనం ముందుకు కొనసాగేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు, ఎదిగేటువంటి వారంగా ఉన్నప్పుడు దైవిక జ్ఞానంలో వృద్ధి పొందుతాం. రోజు రోజుకి మన జ్ఞానాన్ని దేవుడు అధికం చేస్తాడు. కాబట్టి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ శ్రద్ధతో వెతికేటువంటి వారుగా ఉండాలి. అమెరికా దేశాన్ని పరిపాలించిన అనేక మంది ప్రెసిడెంటుల్లో విలియం మెకన్లీ అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన 25వ అమెరికా అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఈయన ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించే సమయంలో, ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయంలో ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇంత గొప్ప ప్రజానికాన్ని పరిపాలించడానికి నాకు అవసరమైనటువంటి బుద్ధి, జ్ఞానము దయచేయము అని దేవుని ఎదుట ఆయన మాట్లాడాడు. ఈ మాటలు ఎలా ఉంటాయో తెలుసా? సరిగ్గా ఇవే మాటలు బైబిల్లో ఒక ఆయన మాట్లాడాడు. ఆయన దగ్గర నుంచి ఈయన బారో చేసుకున్నాడు అనుకోవచ్చు. ఆయన మాట్లాడిన ఆ మాటలనే ఈయన ఇక్కడ మరలా పలికాడు అని చెప్పొచ్చు. అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉండటం అనేది గొప్ప గౌరవం. అమెరికా దేశం ప్రపంచాన్ని శాసించేటువంటి స్థితిలో ఉన్నది కనుక అదొక గొప్ప స్థానం. ఆ గొప్ప స్థానము, గొప్ప గౌరవము ఈ వ్యక్తికి కలిగినప్పటికీ తన బాధ్యత గురించి అవగాహన ఉంది. తను ఎంత గొప్ప బాధ్యత నిర్వర్తించవలసినటువంటి వాడై ఉన్నాడు అనే దాని గురించి ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల అవ్వదు, నేనొక్కడినే ఈ బాధ్యతను నిర్వర్తించలేను అని ఆయన గ్రహించినటువంటి వాడై దైవిక సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఒక అధ్యక్ష పదవిలో ఉన్నవాడికే అంతటి దైవిక సహాయము, దైవిక జ్ఞానం అవసరమైతే మనందరి జీవితాల్లో సాధారణంగా బ్రతుకుతున్న మనకు ఇంకెంత ఈ జ్ఞానం అవసరమై ఉందనేది ఆలోచన చేయండి. అందుకే ఈ దైవిక జ్ఞానాన్ని మనము శ్రద్ధగా వెతికే వారంగా ఉండాలి. నిజంగా మన జీవితాన్ని మనము కొనసాగించుకునే క్రమంలో ఈ జ్ఞానం ఎంతో అవసరం. యాకోబు భక్తుడు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, మరి విశేషంగా కొన్ని సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు, ఏం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, అర్థం కాని ఆ పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు జ్ఞానాన్ని ఇవ్వమని దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. అనుదినము దైవిక జ్ఞానం కొరకై మనం దేవుని ఎదుట వేడుకోవాలి. దేవుణ్ణి శ్రద్ధగా వెతికే వారంగా మనం ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి కొనసాగే వారంగా మనం ఉన్నప్పుడు, దేవుడు తన చిత్తానుసారంగా తనకిష్టమైన వ్యక్తులకు ఆయన ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో ఇలా రాయబడింది, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. హృదయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఇక్కడ గమనించండి, ఈ వచనాల్లో తెలివి కోసం మనం మొరపెట్టాలంట.
వెండిని వెతికినట్టు జ్ఞానాన్ని వెతకాలంట. దాచబడిన ధనాన్ని వెతికినట్టు దాన్ని మనం వెతకాలంట. అప్పుడే మనము ఆ జ్ఞానాన్ని పొందుకోగలిగేటువంటి వారుగా ఉంటాం. అప్పుడు ఆ జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును, ఇంకెక్కడి నుంచో రాదు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. ఎవరైతే సరైన దారిలో నడుచుకునేవారుగా ఉంటారో వారికి ఆయన ఒక డాలులాగా ఉంటాడు. వారి మార్గాన్ని ఆయన కనిపెట్టేటువంటి వాడుగా ఉంటాడు. వారి ప్రవర్తనను ఆయన కాచేవాడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మహాజ్ఞాని అని పిలువబడినటువంటి సొలొమోను కూడా అంతటి జ్ఞానం ఆయన అవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఆ జ్ఞానం కోసం ఆయన కోరుకున్నాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఉందా ఈ ప్రార్థన మన యొక్క జీవితాల్లో? వివేకము గల హృదయం నాకు ఇవ్వయ్యా, జ్ఞానము కలిగిన హృదయం నాకు ఇవ్వయ్యా. నాకు అప్పగించిన పని ఇది నా వల్ల అయ్యే పని కాదు ప్రభువా, నాకు వివేకము కలిగిన హృదయం, ఈ పని ఎలా చేయాలో, నాకు అప్పగించబడిన ఈ బాధ్యత, నేనున్నటువంటి ఈ ఉద్యోగం, నేను చదువుకుంటున్నటువంటి ఈ చదువు, నేను నియమించబడినటువంటి ప్రాంతము, స్థలము నాకు నేనుగా చేయగలిగింది కాదు ప్రభువా, నాకు నీ సహాయం కావాలి, నీ జ్ఞానం నాకు ఇవ్వమని దేవుని సన్నిధిలో మనం మొరపెడితే అది భక్తిలో భాగం. దేవుని సన్నిధిలో మనం మొరపెడితే దేవుడు తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఇంకొక ఉదాహరణ నేను మీకు చెప్పాలి అని అంటే, షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో పాటుగా దానియేలు బబులోను దేశంలో ఒక 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్లో ఉండటానికి ఏర్పాటు చేయబడ్డారు. అయితే రాజభోజనపు బల్ల మీద నుండి వారికి ఆహారము, పానీయాలు నియమించబడ్డాయి. ఈ 4 స్నేహితులు రాజభోజనపు బల్ల మీద నుండి వచ్చేటువంటి ఆహారము చేత వారిని వారు అపవిత్రపరుచుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నారు. ఇప్పుడు గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఈ పాఠంలో మనకు 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అని అంటే దేవునితో సంబంధం కలిగి ఉండటం, దేవునికి ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగటం, దేవుణ్ణి బతిమాలుకోవటం, దేవునికి మొరపెట్టడం. ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో భాగం. రెండో విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి చేసేదేంటి? చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవటమే అన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు అన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. దేవుని యందు భయభక్తులు మనకున్నప్పుడు చెడుతనాన్ని అసహించుకుంటాం. దేవుని యందు భయభక్తులు మనకున్నప్పుడు చెడుతనం నుండి తొలగిపోతాం. దేవుని యందు భయభక్తులు మనకున్నప్పుడు దేవుని వాక్యానుసారంగా మనం జీవించేటువంటి వారంగా ఉంటాం. ఈ యోధా బాలురైన ఈ 4కి, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనేటువంటి వారికి 12 సంవత్సరాలు రాకముందే వారికి ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలన్నీ నేర్పుతారు. యోధా బాలురికైనా యోధా బాలికలకైనా ఆ తల్లిదండ్రులు సమాజ మందిరాల్లో ఉన్నటువంటి యాజకులు, బోధకులు ఈ ప్రయాసపడి దేవుని విషయాలు వారికి నేర్పుతారు. వారి కుటుంబాల్లో నుండి ఈ బోధ వారికి అందించబడుతుంది. కాబట్టి దేవుని విషయాలు ఎరిగినటువంటి వారుగా ఉన్న ఈ టీనేజర్స్, ఈ పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కాదు, టీనేజర్స్, మేబీ 13 to 15 years, ఈ లోపల వాళ్ళ వయసు ఉంది, వాళ్ళ యొక్క ఏజ్ ఉంది. వాళ్ళు ఆ వయసులో ఉండి ఒక పనిలో వారు ఏర్పాటు చేయబడ్డప్పుడు, 3 సంవత్సరాల ట్రైనింగ్ కోసం పంపించబడ్డప్పుడు వారు విన్న విషయాలను జ్ఞాపకం చేసుకుని రాజభోజనపు బల్ల మీద నుండి వచ్చేటువంటి ఆహార పానీయాల చేత, అవి విగ్రహార్పితం అయినవి కాబట్టి వాటి చేత మమ్మను మేము అపవిత్రపరుచుకోము అని గట్టిగా నిర్ణయించుకున్నారు. అది కష్టతరమైన నిర్ణయమే, ఎందుకంటే గుంపులో కలిసిపోతే బాగుంటుంది, కానీ గుంపుకు వేరుగా నిలబడాలనుకున్నప్పుడు చాలా సవాళ్ళు నీకు ఉంటాయి. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ఎగతాళి చేస్తారు.
నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం గురించి నానా మాటలు మాట్లాడతారు. నీకు ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు. నువ్వు ఒక్కడివే భక్తుడువా, అందరూ చేయట్లేదా, ఇలాంటి ఎత్తిపొడిచే మాటలు ఎన్నో నీకు వినపడతాయి, నీ హృదయాన్ని గాయం చేస్తాయి. వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ఖండితంగా చెప్పారు. వేరుగా ఉండటానికి నిర్ణయించుకున్నారు. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి నిర్ణయించుకున్నారు. అపవిత్ర కార్యములకు వారిలో చోటు ఇవ్వకుండా ఉండటానికి నిర్ణయించుకొని దేవుని కొరకు నిలబడ్డారు. నిలబడి చెప్పారు, వాళ్ళ మీద ఎవరైతే అధికారిగా ఉన్నారో వాళ్ళకి చెప్పారు, మేము ఇది తినవండి అని అంటే, మీరు తినకపోతే, మీరు తాగకపోతే మీ ముఖాలు బక్క చిక్కిపోతాయి, వికారం అవుతాయి. అప్పుడు రాజుగారు నాకు శిక్ష వేస్తాడయ్యా అంటే, అయితే నన్ను టెస్ట్ చేయండి, మా నలుగురికి టెస్ట్ చేయండి, మిగతా వాళ్ళకి మాకు టెస్ట్ చేయండి అని ఒక పరీక్షా సమయాన్ని ఏర్పాటు చేయమని అడిగి, మొత్తానికి ఆ పరీక్షా సమయంలో గెలిచి దేవుని కొరకు ప్రత్యేకంగా వారు నిలబడ్డారు. ఈ మాటలు వింటుండగా మనం ఆలోచన చేయాలి. దానియేలు యొక్క స్నేహితులు ఈ విధంగా దేవుని యందు భయభక్తులను చూపినందుకు దేవుడు ఏం చేశాడు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించాడు. మనం స్కూల్కి వెళ్ళి చదువుకున్నా, కాలేజీకి వెళ్ళి చదువుకున్నా, ఒక గురువు గారి దగ్గర చదువుకున్నా, దేవుడు మనకు జ్ఞానం ఇవ్వకపోతే మనం చదువుకునేది, మనం నేర్చుకునేది కొన్నిసార్లు వ్యర్థమైపోతుంది. దేవుడు మనకు జ్ఞానం ఇవ్వటం చాలా అవసరం. జ్ఞానం కోసం మనం ఆధారపడాల్సింది దేవుని మీదనే. సొలొమోను ఏ కాలేజీలో చదువుకున్నాడు? వీళ్ళు చదువుకున్నారు, కానీ జ్ఞానము దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుడు ఆయనను జ్ఞానంతో నింపాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులకు దేవుడు జ్ఞానం ఇస్తాడని మనకు అర్థమైంది. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? వారు ఎలా ఉంటారు అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయనకు భయపడేవారుగా ఉంటారు, ఆయనకు ప్రార్థన చేసేవారుగా ఉంటారు, ఆయన వాక్యాన్ని పాటించేటువంటి వారుగా ఉంటారు, చెడుతనాన్ని మానుకునేవారుగా ఉంటారు, దేవుని మార్గంలో కొనసాగేటువంటి వారుగా ఉంటారు. సో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ జీవితము మనలో జ్ఞానాన్ని కలిగిస్తుంది అనే సంగతి మనము గ్రహించి, మన యొక్క జీవితాల్లో దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఉండి దాని ద్వారా కలిగే ప్రయోజనాలను పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఈ దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారో, నేను మొదటి నుంచి చెప్పినట్టుగానే ఈ జీవితాన్ని గూర్చినటువంటి ఒక అవగాహన దేవుడు వారికి ఇస్తాడు. లోక సంబంధమైనటువంటి జ్ఞానం అంతటి చేత దేవుణ్ణి తెలుసుకోకుండా వేరే విధానాల్లో తప్పిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనము ఆశిస్తూ, దేవా నీ దైవిక జ్ఞానంతో నన్ను నింపమని జ్ఞానమిచ్చే దేవుణ్ణి బతిమాలుకుంటూ ఆ దైవిక జ్ఞానంతో నింపబడేటువంటి వారంగా మనము ఉండాలి. ఆఖరిగా ఈ వచనాలు మనం చూసి ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించి వారు మంచి వివేకము గలవారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. నీకు జ్ఞానం కావాలా? దేవుడే దాన్ని ఇస్తాడు. దేవుడు దాన్ని నీకు ఇవ్వాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. భయభక్తులు కలిగి ఉండాల్సిన విధానం ఏంటో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారు ఎలా ఉంటారో అర్థం చేసుకొని, దేవుడిచ్చే ఈ జ్ఞానాన్ని పొందుకొని దైవిక జ్ఞానంలో వర్ధిల్లుతూ, అపోస్తులైన పేతురు కూడా మనకి ఇదే బోధిస్తాడు. ప్రతి ఒక్కరంట దైవిక జ్ఞానంలో, యేసుక్రీస్తు వారిని కూర్చున్న జ్ఞానంలో ఎదగాలి, అభివృద్ధి పొందాలి. మనం ఎదుగుతూ ఈ జీవితాన్ని సక్సెస్ఫుల్గా, విజయవంతంగా దేవుడు కోరుకున్న విధానంలో మన కుటుంబాల విషయంలో కానీ, వ్యక్తిగతంగాను, ఆత్మీయంగాను, యవ్వనకాల జీవితాన్ని ప్రతిదాన్ని చక్కగా కొనసాగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థనాపూర్వకంగా ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దైవిక జ్ఞానము ఇచ్చేవాడవు, అనంత జ్ఞానివిగా, సర్వజ్ఞానివిగా మీరే ఉన్నారని మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. జ్ఞానం కొరకు మేము ఎక్కడికో పరుగులు పెడతాం, కానీ
నిజంగా జ్ఞానం దొరికేది మీ దగ్గరే. నీ యందు భయభక్తులు కలిగిన వారికి మీరు ఆ జ్ఞానాన్ని ఇస్తారని మరొకసారి స్పష్టం చేశారు. ఈ మాటలు విన్న మేమందరం కూడా మా జీవితాల్లో ఇది మొదలుకొని నీ యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో గ్రహించి భయభక్తులు కలిగిన వ్యక్తులు చేయాల్సిన పనులేంటో ఆ పనులు చేస్తూ తద్వారా దైవిక జ్ఞానంలో వర్ధిల్లేటువంటి కృప దయచేయండి. మీరిచ్చే జ్ఞానాన్ని పొందుకుని జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్లను స్వీకరించి వాటిల్లో ప్రభువా గెలిచి ముందుకు సాగుతూ అనేక మందికి మేము మాదిరిగా నిలబడినట్లు సహాయం చేయమని, ఈ యొక్క వాక్య ధ్యానంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి గొప్ప దీవెన దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి.